దేశంలో మధుమేహం మహమ్మారిలా వ్యాపిస్తుంది. ఏటికేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ డయాగ్నోస్టిక్ సంస్థ థైరోకేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మధుమేహం బారిన పడినట్టు తెలిసింది. ప్రీ డయాబెటీస్ ఇండియా పేరుతో థైరోకేర్ సంస్థ దేశవ్యాప్తంగా 19,66,449 బ్లడ్ శాంపిళ్లను సేకరించి HbA1c టెస్టులు చేసింది. దీంతో స్టడీలో పాల్గొన్న వారిలో 49.43% మందికి డయాబెటీస్ ఉన్నట్లు వెల్లడైంది. అందులో పూర్తిగా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు 27.18% మంది ఉండగా ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 22.25% ఉన్నారని స్టడీలో గుర్తించారు. ఒడిశాలో అత్యధిక మంది డయాబెటీస్ బారిన పడగా అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు షుగర్ బారిన పడ్డట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ జాబితాలో తెలంగాణ టాప్ 10లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ స్టడీలో వివరాలన్నీ ఇటీవల డయాబెటీస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్ అనే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. స్టడీలో పాల్గొన్న వారిలో మగవారే అత్యధిక సంఖ్యలో మధుమేహం బారిన పడ్డారని థైరోకేర్ రిపోర్టులో పేర్కొన్నారు. 30.84% మందికి డయాబెటీస్ ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో ఆ సంఖ్య 23.51%గా ఉందని తేల్చారు. ప్రీ డయాబెటీస్ విషయంలో మాత్రం పురుషులు మహిళలు సమానంగా ఎఫెక్ట్ అవుతున్నారని రిపోర్టు వెల్లడించింది. 21.56% మంది మగవారు, 22.95% మంది మహిళలు ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్నారని తెలిపింది. మరోవైపు సంపాదించే ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడుతున్నట్లుగా థైరోకేర్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువకులు కూడా ప్రీ డయాబెటీస్ దశలో ఉన్నారని స్టడీలో పాల్గొన్న ఈ ఏజ్ గ్రూప్ వారిలో 30% మందికి ఆ సమస్య ఉన్నట్టుగా తేలింది. అయితే 36 నుంచి 65 ఏళ్ల మధ్య వారిలో డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది. స్టడీలో భాగమైన 65 ఏళ్లు పై ఉన్న వారిలో 44.92% మందికి, 51 నుంచి 65 ఏళ్ల గ్రూప్ వారిలో 41.85% మందికి షుగర్ ఉన్నట్టు తేల్చారు. మరోవైపు దేశ ప్రజల్లో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జన్యు కారణాలతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుండటం వల్ల కూడా దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య అధికమవుతోందని చెప్తున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ఇన్సులిన్ హార్మోన్కు మన శరీరంలోని కణాలు సరిగ్గా స్పందించకపోవడం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మధుమేహ బాధితులు మరింతగా పెరిగితే దేశ ఆరోగ్య రంగంపై పెను ప్రభావం పడుతుందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రమాదంలో పడతాయని ఈ రిపోర్ట్ హెచ్చరించింది.